కోకాపేట్ నియోపోలిస్లోని రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ స్థలాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మఠాన్ని కూల్చడమంటే మనోభావాలు దెబ్బతీయడమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయిస్తే ఆ స్థలాన్ని లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పీఠం నిర్వాహకులను భయాందోళనలకు గురి చేయడంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు దారుణమని ఫైర్ అయ్యారు. అడ్డగోలు వ్యవహారాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాల అక్రమాల పరంపర చివరికి దేవాలయాలకు మఠాలకు కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డది. హైదరాబాద్ లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్ లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్ లో ఉంటే హైదరాబాద్ లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈ రోజు అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు. కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు. హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదాపీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం